వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. సాధారణ ఎన్నికల దగ్గర పడే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఆందోళన కార్యక్రమాలు చేపట్టేటువంటి ఉధృతమవుతున్నాయి. అన్ని రంగాల ప్రజలు, అన్ని రంగాల సెక్టార్స్ అంతా కూడా నిరవధిక సమ్మెలకు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మరోవైపు ఏపీ సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఇంకోవైపు సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఉద్యమకారులు, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ అంటున్నారు. సార్ నమస్తే. ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకోసమని రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విపరీతమైనటువంటి వ్యతిరేక ధోరణి అన్ని వర్గాల నుంచి వస్తుందంటారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల కాలంలో పరిపాలన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రానికి ఏదైనా మేలు చేస్తున్నట్టు ఆలోచనతోనే ప్రయత్నం ప్రజలు చేశారు. అందుకోసం చాలా బ్రహ్మాండటువంటి విజయాన్ని ప్రజలు అందించారు. కానీ ఏదైతే ప్రజలు ఆశించారు, ఎందుకంటే చంద్రబాబు పరిపాలన గతంలో చూశారు కాబట్టి యువకుడు కొత్త తరహాలో ఏదైనా పరిపాలన చేస్తారని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వరుసగా ప్రతి సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం ఏదైనా చేస్తారని చెప్పేసి ఆశతో ఎదురు చూశారు. ఇంకా చివరిగా 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆయన చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన ఉంది అని చెప్పి ప్రజలు చెప్పడానికి, తమ హక్కుల్ని సాధించుకోవడానికి అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు దాకా రాష్ట్రంలో కాంట్రాక్టర్లు కూడా సమ్మె చేసినట్టు కాలం ఎప్పుడు లేదు. కాంట్రాక్టర్ కూడా ధర్నా చేసినట్టు కాలం ఎప్పుడు. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉందంటేనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ రకంగా ప్రజలకు చాలా దూరంగా ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకవైపు చెప్పండి, అంగన్వాడీలకు గతంతో పోల్చుకుంటే, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది, అంతకంటే బెటర్మెంట్ శాలరీస్ ఇస్తున్నాం, అయినా ఆ నిరాశగా ఉండడానికి కారణమేంటి? అంగన్వాడీ వర్కర్లకు బెటర్గా ఉన్నటువంటిది ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమానం చెప్పాలి. అంగన్వాడీ వర్కర్లకు వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలు కానీ ఏదైనా ప్రభుత్వం సంబంధించి సంక్షేమ పథకాలు అమలు కావాలన్నప్పుడు ఆ వెబ్సైట్లో ఏం చూపిస్తే అంగన్వాడీ వర్కర్ అని కొట్టిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగిగా దాంట్లో బయటపడుతుంది. మరి ఆ బయటపడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా నువ్వు 4వ తరగతి ఉద్యోగిగా అమలు చేయి, ప్రకటించు. 4వ తరగతి ఉద్యోగులుగా నువ్వు ప్రకటించవు, దానికి సంబంధించిన వేతనం ఇవ్వవు, కేవలం 11,500 మాత్రం నేను ఇస్తానంటే ఈరోజు 11,500తో ఏ రకంగా కుటుంబాన్ని పోషించుకుంటారు? సమాధానం చెప్పాలి. రెండోది, కేవలం వేతనమే కాదు, ఈరోజు వాళ్ళు రోజువారీ చేసే ఖర్చులు కూడా, వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. వంటకు సంబంధించి, కట్టెలకు సంబంధించి, గ్యాస్ సంబంధించి, కూరగాయలకు సంబంధించి ఏవి ఇవ్వట్లేదు. సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది. ఈరోజు అన్ని పెండింగ్ ఉన్నా కూడా ఇచ్చట్ని పరిస్థితి లేదు. ఒకవైపు వేతనం లేదు, రెండో వైపు ఇది వేతనంతో పాటు ఈ రావాల్సిన బిల్లులు రావట్లేదు. ఈ రెండు రాకున్నప్పుడు ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు పోరాటం చేయకపోతే రాబోయే ప్రభుత్వం కూడా ఆ రకంగా పోరాటం చేయడానికి అవకాశం ఉండదు అనే ఆలోచనతోనే అంగన్వాడీ వర్కర్లు జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తారు, మా అన్న మాట తప్పడు మడమ తిప్పడు అని చెప్పాడు. ఇప్పుడు మాట తప్పాడు, మడమ తిప్పాడు. అందుకోసం వీళ్ళు కూడా పోరాటానికి రంగం సిద్ధం చేశారు. ఇది ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీల పరిస్థితి. మరి అదేవిధంగా ఈ ఆశా వర్కర్లు ఎందుకోసమని సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఆశా వర్కర్లే కాదు, ఆశా వర్కర్లు సమ్మెలో దిగుతున్నారు. తర్వాత సర్వశిక్ష అభియాన్ వాళ్ళు సమ్మెలో చేస్తున్నారు. రేపు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా శంకరావు పూరించడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు ఉపాధ్యాయులు ఇప్పటికే రంగంలో దిగుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉపాధ్యాయులు కానీ ఆయన పెట్టిన పిఆర్సీ పద్ధతి కానీ లేడు, సిపిఎస్ ఉన్నట్టుంటే ఆయన చెప్పినట్టు మాట ఇచ్చినట్టు మాట తప్పడం కానీ ఈ రెండిట్లపైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ ఉపాధ్యాయులు చాలా కోపంగా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రేపు ఎన్నికలు బయటపడుతుంది ఒకటి. రెండవది, ఆశా వర్కర్లకు ఏం చేశాడు ఆయన? మేలు ఏమీ చేయలేదు. ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన దాన్ని అమలు చేశాడు. ఇంకా ఆ తర్వాత ₹1 పెంచలేదు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళకి ఏం చేశాడు? నేను వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తానని చెప్పాడు. కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేస్తానన్నాడు. ప్రకటన ఉంది తప్ప ఆచరణలో ఏం లేదు. కనీస వేతనం కూడా లేదు. వేతనాలు కూడా నెలల్లో రావట్లేదు. ఒకవి వేతనాలు లేవు, రెండవది రెగ్యులరైజేషన్ లేదు, మూడవది ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. కాబట్టి ఆర్థిక పరిస్థితి తట్టుకుని నిలబడాలంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తప్ప వేరే మార్గం లేదని అన్ని తరగతుల ప్రజలు ఈ ప్రభుత్వం ఏమీ చేయదు, ఇక చేత కాదు, ఈ ప్రభుత్వం దిగిపోవాలని ఈరోజు చాలా ఆందోళనతో ఈరోజు పోరాటాలు చేస్తారు. ప్రభుత్వం 98% సంక్షేమ పథకాలు పూర్తి చేసింది, తలుపు తట్టి ఇంటికి ఇచ్చింది. కమ్యూనిస్టు పార్టీలకి కేవలం ఉపాధి కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే ఇంకో పక్షానికి లాభం చేకూర్చేందుకే ఇలాంటి ఆందోళన చేపడుతున్నారనేటువంటి విమర్శలు వస్తున్నాయి. దీనికి సమాధానం? ఇప్పుడు కమ్యూనిస్టులు ఆందోళన చేసిన చోట వాళ్ళు ఏమైనా చెప్పుకుని
గడప గడప పోతున్నారు కదా, గడప గడప పోతే అమ్మ నా బూతులు మహిళలు తిడుతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. కర్నూలు నగరంలో చాలా అత్యంత పేదటువంటి ప్రాంతం బండిమెట్ట. ఆ బండిమెట్ట పక్కలోనే ఇంకో చిన్న వీధి ఉంది. ఆ వీధిలో ఒక ముస్లామే, పూలతోట వీధిలో చిన్న వీధి ఉంది. ఆడ ఒక ముస్లామే చెప్తుంది, నాకు 3000 పెన్షన్ వస్తుంది, ఈ పెన్షనే వద్దు, నాకు ధరలు తగ్గించు మహానుభావుని మొక్కింది. అంటే పెన్షను ఎంత వస్తుందో దానికి 3 రెట్లు ధరలు పెరిగాయి. ఇంకా ఈ పెన్షన్ ఇచ్చి ఏంటి ప్రయోజనం, ముందు ధరలు తగ్గించని చెప్తుంది. మరి ఆ ముస్లామే, ఆమెకి ఎవరు దిక్కు లేదు, అట్లాంటి ఆమె చెప్తుందంటే ఇంకా సంక్షేమ పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి ఒకటి. రెండోది ఈరోజు ఆటో డ్రైవర్లకు సంబంధించి నేను సంక్షేమ పథకాల గురించి నవరత్నం లేదు, ఒకే రత్నం ఉండేది, నవరత్నాలు ఏమీ లేవు. ఆటో డ్రైవర్లు ఎంతమందికి ఆటో డ్రైవర్లకు అమలు చేస్తున్నారు, 100కి 10%, 90% వ్యతిరేకత ఉన్నారు. 10% ఇచ్చి 90% మంది ఆటో కార్మికుల పైన విపరీతమైన భారం వేశాడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి భారం వేశాడు, వాళ్ళకి చలానా ఫీజులు పెంచి భారం వేశారు, చాసీ రేటు పెంచి భారం వేశాడు. అంటే ఆటో డ్రైవర్లు 10 రూపాయలు ఈరోజు సంపాదిస్తే 90 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చింది. మరి ఏ రకంగా వ్యతిరేకించకుండా ఉంటారు? కాబట్టి ఆటో అదే కాదు, భవన నిర్మాణ కార్మికులు ఇంత దుర్మార్గంగా గతంలో భవన నిర్మాణ కార్మికుడు చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరు చనిపోయినా వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది. భవన నిర్మాణ కార్మికులు ఊకే అరగట్టేది, వాళ్ళ డబ్బులు ఉన్నాయి. దాదాపు 3000 కోట్ల రూపాయలు ఈ లేక డబ్బులు వాడుకుంది ఈ ప్రభుత్వం. అయ్యా బాబా మాకేం నీ డబ్బులు అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇవ్వు అని చెప్తే ఈరోజు ఏంటంటే కుటుంబంలో మొదటిసారిగా యజమానిగా ఎవరైతే పేరు రాసింటారో ఆయన చనిపోతేనే డబ్బులు వస్తా లేకుంటే లేదు. అంటే ఇట్లాంటి దుర్మార్గం పరిస్థితి కార్మికులకు, ఆటో కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఉంటే ఇంక ప్రభుత్వం ఎక్కడ న్యాయం చేసినట్టు 90% ఏమీ అమలు చేయలేదు. ఒకే 1% అమలు చేసింది, అది కూడా సచివాలయ ఉద్యోగ వ్యవస్థ తీసుకుని వచ్చి కొంతమందికి ఉపాధి కల్పించిన మాట వాస్తవం. దాన్ని మొదట స్వాగతించాం. వామపక్షాలుగా ప్రత్యేకించి సిపిఎం పార్టీగా మొదట చెప్పాం ఆ రకం అమలు చేయడం కరెక్టు. కొంతమందికైనా ఉద్యోగాలు దక్కి ఆ తర్వాత ఏమీ లేదు, అదొకటి తప్ప వేరేది లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ అయింది. రైతుల్లో ఫెయిల్యూర్ అయింది, వ్యవసాయ కూలీల్లో ఫెయిల్యూర్ అయింది, కార్మికుల్లో ఫెయిల్యూర్ అయింది. పట్టణ ప్రజలైతే చాలా కోపంగా ఉన్నారు. మామూలుగా కోడెద్దు యుద్ధం పోయినప్పుడు కాళ్ళు ఎట్లా ఎదురుతారో అట్లా ఎదురైతే పరిస్థితి ఈరోజు పట్టణ ప్రజలు ఉన్నారు. చెత్త పన్ను తీసుకుని వచ్చాడు, నీటి పన్ను తీసుకుని వచ్చాడు, ఉన్నట్టు పన్ను పైన దాదాపు 40% పన్ను పెంచాడు. ఇన్ని పెంచిన తర్వాత పట్టణ ప్రజలు ఏ రకంగా జీవిస్తారు? అందుకోసం పట్టణ ప్రజలు మద్దతు చాలా కోపంగా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గమైన పరిపాలన జీవితంలో చూడలేదని చెప్పి ఈరోజు చెప్పే పట్టణ ప్రజలు కోపంగా ఉన్నారంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఓటర్లు కానీ ప్రజలు కానీ సంతోషంగా ఉన్నారా? లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు చూడండి, ఇక్కడ నుంచి కర్నూలు నుంచి ఎంతో దూరం అవసరం లే, ఇక్కడే ఏది రేమటలో అధికార పార్టీకి సంబంధించి సర్పంచ్తో సహా గ్రామ ప్రజలందరూ మూకుముడిగా 300 మంది వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారు? అయ్యా బాబా మా పిల్లలు ఆ రోడ్డు మీద పడి చనిపోతున్నారు, పెద్ద పెద్ద గుంతలు పడినాయి, ఆ గుంతలు తీసేసి రోడ్ వేయని చెప్పేసి మొరబెట్టుకున్నారు. ఎవరు? ఆ గ్రామ సర్పంచ్, వైసీపీ నాయకుడు. గ్రామాల్లో మొత్తం ఈరోజు ఎక్కడ కూడా రోడ్ల వ్యవస్థ బాగలేదు, ఎక్కడ రైతులు సుఖంగా లేరు. ఈరోజు కర్నూలు జిల్లాలో కరువు వచ్చింది, ఉన్న నీళ్లు కింద పోతున్నాయి. ఈ కర్నూలు జిల్లాకి ఏం చేసింది ప్రభుత్వం? ఒక ప్రాజెక్ట్ కట్టిందా? ఒక నీటి వనరు కల్పించిందా? లేదు. పరిశ్రమ ఏదైనా మన ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? బాంబే, మద్రాస్, హైదరాబాద్, చెన్నై ఇట్లాంటి చోట, లేదు బెంగళూరు ఇట్లాంటి చోట పోతున్నారు. కర్నూలు టౌన్లో, కర్నూలు జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ప్రజలు, రైతులు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఏదో కొంతమంది 100కి 10 మంది ఖచ్చితంగా అనుకూలంగా ఉంటారు, రాజకీయంగా అనుకూలంగా ఉంటారు, లేదంటే వాళ్ళకి లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది అనుకూలంగా ఉంటారు. ఈ ప్రభుత్వం గడప గడప పోతుంది. ఎంతమంది మాకు వచ్చిందని చెప్పారు? ఈ ప్రభుత్వం సమాధానం శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి, మొత్తం డేటా విడుదల చేయమని చెప్పండి, మొత్తం ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు బెనిఫిట్ కల్పించాం. ఇది చెప్తే అప్పుడు ప్రభుత్వం చాలా పరిపాలన అంతా చాలా స్పష్టంగా వైట్ పేపర్ మీద అర్థం కానీ అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో చూసుకుంటే పశ్చిమ ప్రాంతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లా పరిస్థితి చూసినట్లయితే ఎలాంటి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఏమైనా తీసుకొచ్చిందా వ్యవసాయ రంగాన్ని? ఇప్పుడు ఈ ప్రభుత్వం గతంలో ఏం చెప్పింది? గతంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి కానీ సాగునీటి ప్రాజెక్టుల గురించి కూడా ఏం పట్టించుకోలేదు. మేము వస్తే ఖచ్చితంగా పట్టించుకుంటామన్నా. నేను ఈ ప్రభుత్వానికి అడుగుతున్నా, ఆర్థిక మంత్రి కూడా అడుగుతున్నా. అయ్యా వేదావతికి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2900 కోట్లు కేటాయించారు. డబ్బులు కేవలం 200 కోట్లు విడుదలైనాయి, కొంత పని జరిగింది, ఆ తర్వాత పని ఆపేశారు. మరి ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అయినా నువ్వు కేటాయించావా? లేదే. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పుడు దాకా అది కర్నూలు ప్రజలకు చిరకాల కోరిక ఉంది తప్ప ఇప్పుడు దాకా అమలు చేయలే.
మరి ఈ జిల్లా వాడు ఆర్థిక మంత్రి కదా, ఏం చేశాడు? డబ్బులు ఆయన చేతిలో ఉంటాయి కదా, విడుదల చేయొచ్చు కదా, లేదు. మేలుగున రిజర్వాయర్ ఏమైంది? వరద కాలువ ఏమైంది? లేదు. గుండ్రేవల రిజర్వాయర్ ఏమైంది? కర్నూలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులంతా మొత్తం కూడా ఏది దానిపైన మన్నేసి కప్పేశారు తప్ప జనాలు కనబడకుండా మానేశారు. ₹1 కేటాయించలేదు. ఎప్పుడైతే ₹1 కేటాయించలేదో ఈరోజు రైతులందరూ కూడా 10 నుంచి 15 ఎకరాల రైతు కూడా ఈరోజు వలస వెళ్ళే పరిస్థితి ఉంది. అయితే మీ ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం, అయ్యా యుద్ధ ప్రాతిపదికన కొన్ని ప్రత్యేకించి రాష్ట్ర ప్రజలు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగస్తులను సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, ఎందుకు రద్దు చేయలేదు? రెండవది జాబ్ క్యాలెండర్ అన్నావు, ఎందుకు విడుదల చేయలేదు? డిఎస్సి అది అందరినీ ద్రాక్ష పండులాగా అయిపోయింది. ఈరోజు మొత్తం టీచర్ ఉద్యోగులుగా పొందాలంటే వాళ్ళందరికీ టీటీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళకంతా అందరినీ ద్రాక్ష పండుగ ఏమైంది? ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తా ఉన్నాం, ఏమైంది? లేదు. దాంతోపాటు కర్నూలు జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం నువ్వు నిధులు విడుదల చేయాలి. మేము ఏం చెప్పాము సిపిఎం పార్టీగా, ఒకేసారి కేటాయించు, సంవత్సరానికి 5,000 కోట్లు కేటాయించు. అట్లా 3 సంవత్సరాలు వరుసగా కేటాయిస్తే ఈ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అట్లే ఓరవకల్ దగ్గర ఇండస్ట్రియల్ హబ్ అని చెప్పారు, రకరకాల ఫార్మా ఇండస్ట్రీస్ రమ్మని చెప్పండి. దానికోసం పారిశ్రామికవేత్తలు ఆహ్వానించి మీటింగ్ పెట్టి ఈ ప్రాంతంలో ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే ఈ ప్రాంతంలో ప్రజలకు, ఐటీ ఇండస్ట్రీ వస్తే ఈ ప్రాంతం ప్రజలకు ఖచ్చితంగా యువకులకు ఉపాధి దొరుకుతుంది. ఆ రకంగా ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు, రైతులకు సాగునీటి ప్రాజెక్టులు ఇవి తీసుకుని వస్తే కొంతలో ఈ ప్రభుత్వానికి ఉపశమనం కలిగించి ప్రజలు కొంతైనా చెలబడడానికి అవకాశం ఉంది. ఫైనల్గా చెప్పండి, రాజకీయంగా సిపిఎం పార్టీ ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోబోతుంది, ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది? మా పార్టీ విధానం ఒకటే. మా పార్టీ ఆల్ ఇండియా నాయకత్వం ఈ దేశంలో అందరికంటే చాలా దుర్మార్గంగా పరిపాలించేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ అయితే కలిసి వస్తుందో ఆ రాజకీయ పార్టీతో ఈ ఎన్నికల సర్దుబాటు చేసుకోవాలని మా లైనం. ఈ రాష్ట్రంలో అట్లాంటి వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా కనబడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లేదు, పవన్ కళ్యాణ్ లేదు, తెలుగుదేశం, వీళ్ళకు ముద్దు పేరు ఉంది బీజేపీ అని, బాబు, పవన్, జగన్. వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు బీజేపీ సంఖ్య నాకుతున్నారు. కాబట్టి ఇంకో ఎవరు లేరు. ఎవరైనా చిన్న చిన్న పార్టీలు కలిసి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడితే ఈ దేశంలో మొదట బీజేపీ ఓడిపోవాలి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. అంటే మీరు చెప్తుంది బీజేపీ అంటే బాబు, పవన్, జగన్. బాబు, పవన్, జగన్ వాళ్ళందరూ వాళ్ళ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ కాదని కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ చాలా ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ పరిపాలన లేకపోయినా 100% బీజేపీ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల్లో 100% ఓట్లు పడిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు అనుకూలంగా పడినాయి. చివరికి ఏదైతే మణిపూర్లో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని హింసిస్తుంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెడితే చాలా నిస్సిగ్గుగా ఇకుండా జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రెండు కూడా బీజేపీకి సపోర్ట్ చేసినాయంటే వీళ్ళు దళితులకు లేకుంటే గిరిజనులకు ప్రేమ ఉన్నట్టు లేదా? అందులో వీళ్ళందరూ కూడా మూకుముడిగా బీజేపీ వెంట ఉన్నారు తప్ప బీజేపీ పరిపాలన సాగుతుంది తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగట్లేదని చాలా స్పష్టంగా. అలాంటిది టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి వామపక్షాలు ఎందుకు తహతహలాడుతున్నాయి? నేను చెప్తున్నాను కదా, టీడీపీ డైరెక్ట్గా ఆయనకంటే ఒక అడుగు ముందే వేసాడు. ఆయన ఏది నరేంద్ర మోడీ విధానమే నా విధానం అన్నాడు. ఇంకా ఏ రకం ఉంటుంది? ఒకటి. రెండోది పవన్ కళ్యాణ్ ఏమో తెలంగాణలో బీజేపీతో పట్టు పెట్టుకుంటాడు, వీడు మాత్రం తెలుగుదేశంతో పట్టు పెట్టుకుంటాడు. ఈయన ఎక్కడున్నట్టు పవన్ కళ్యాణ్? అక్కడొక కాలు ఇక్కడొక కాలా? నేను పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా నేను కోరుతా ఉన్నా, అభిమానంగానే ఉంచుకోండి, కానీ రాజకీయంగా మాత్రం చాలా నష్టం జరుగుతుంది. ఈ దేశంలో హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. కానీ అట్లాంటిది హిందూ ముస్లిం మధ్య తగాద పెట్టే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. అట్లాంటి బీజేపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నాడు, అది సరైనది కాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. రైట్, నమస్తే సార్. ప్రధానంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు, రాజకీయ మొత్తం కూటములు మారిపోతూ ఉన్నాయి, రాబోయేటువంటి ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వం సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గించుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆ రకంగా ఆలోచించకపోతే మాత్రం భవిష్యత్తులో ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నారు. సిపిఎం యొక్క విధానం ఒకటే, బీజేపీ ఇతర పార్టీలతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.